श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। दत्तात्रेयसमारम्भाम् नृसिंहाधिकमध्यमाम् सच्चिदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सर्वेषां भक्तजनानाम् आचरित संपूर्ण सकल पुण्यफलावाप्तिरस्तु। మానవ జీవిత మహేతిహాసంలో మనకు ఎన్నో రకాలుగా ధర్మ సందేహాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటువంటి వాటిని కొన్ని విధాలుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. తెలుసుకోగలుగుతాము, తెలుసుకోలేకపోతూ ఉంటాము, అర్థం చేసుకోగలుగుతాము, కానీ ఆచరించలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. తద్వారా కొన్ని సమస్యలు కూడా మనం అనుభవిస్తూ ఉంటాము. అయితే కొందరు అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే అందులో ఒకటి నాకు బాగా నచ్చింది. చాలా ధర్మ సందేహాలు అడిగారు, అందులో ఒకటి బాగా నచ్చింది. ప్రతి ఇంట్లోనూ దేవుడి విగ్రహాలు ఉంటాయి, దేవుడి యొక్క ఫోటోలు ఉంటాయి కదండి. మరి దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, అంత అవసరమేమిటి అనేటువంటిది ప్రశ్న. చాలా బాగుంది. మన ఇంట్లో దేవుడు ఉన్నాడు, దేవతామూర్తుల ఫోటోలు ఉన్నాయి, ఇంత బాగానే ఉంది. కానీ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడూ కూడా ఇల్లు ఇల్లే, ఆలయం ఆలయమే. ఇంట్లో మనం ఏ రకంగా అయితే అపరిశుభ్రంగా ఉంటామో ఆ రకంగా ఆలయంలో అటువంటి అపరిశుభ్రతలో మనం ఉండలేం. ఇది ముందు గమనించుకోవాలి. అంటే ఇక్కడని కాదు, ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాము. అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందికర వాతావరణములు, అది ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా కావచ్చు, మన ప్రమేయం లేకుండా మనం అనుభవించేటువంటి సమస్యలు, కొన్ని తెలిసి తప్పక చేసినటువంటి వాటిని తెలుసుకొని పశ్చాత్తాపం, భగవంతుడా ఈ కారణం వల్ల ఇది జరిగింది, ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడు తండ్రి అని ఏకాంతంగా భగవంతుడితోటి మనస్సు విప్పి మాట్లాడుకునేటువంటి యోగశాల ఏదైనా ఉన్నదంటే అదే ఆలయం, యోగాలయం, దేవాలయం దాన్ని అంటూ ఉంటారు. ఇంటికి దానికి సంబంధం ఏమిటండి, సంబంధం లేదంటున్నారు, ఇల్లు ఇల్లే, ఆలయం ఆలయం అంటున్నారు. ఏమిటి అంటే మన ఇంట్లో మనం ఎంత అపరిశుభ్రంగా ఉంటామో మనకు తెలుసు. అటువంటి అపరిశుభ్రతతో మనం ఆలయానికి వెళ్ళలేము. ఎప్పుడైతే ఇంటిని దేవాలయంగా మనం భావించగలుగుతామో అప్పుడు ఉండేటువంటి విధానం వేరు. ఆ ఇంటిని మనం దేవాలయంగా భావించలేకపోవటం చేత ఆ ఇంటికి మంగళప్రదం అనేటువంటి నామం ఉన్నప్పటికీ కూడా, మంగళప్రదమైనటువంటిది, గృహం శోభాయమానం అయినటువంటిది అన్నప్పటికీ కూడా మనము ఇంట్లో కొన్ని అమంగళ పనులు అంటే ఏమిటి అంటే సూర్యోదయం అయితే కానీ స్నానం చేయకపోవడం, నిద్ర లేవకపోవడం,
బ్రష్ చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా మనం రాక్షస కృత్యాలుగా చేస్తూ ఉంటాం. సూర్యోదయాత్ పూర్వం స్నానాలు అయితే చేసి మనం ఉండం కదా. కనుక ఇంటికి దేవాలయానికి చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉన్నది అని మనం గమనించాలి. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఒకటి ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఒకటి ఆలయానికి వెళ్తున్నాము అని అంటే ముందు అర్జెంటుగా జుట్టు విరబోసుకోవాలి. జుట్టు విరబోసుకొనే మనం ఆలయానికి వెళ్ళాలి. మినహాయిస్తే చక్కగా జడ వేసుకొని ముడి వేసుకొని మనం ఆలయానికి వెళ్ళకూడదు అనేటువంటి స్థితికి దిగజారిపోయాం. కేశాను ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాను వపామ్యహం, లేదా కేశాను ఆశ్రిత్య తిష్టంతి అని ఉన్నది. ఎందుకు శిరోజాలు అనగా కేశములు వెంట్రుకల్ని జుట్టుని విరబోసుకోవద్దు అంటారు అని అంటే, ఎప్పుడైతే జుట్టు విరబోసుకుని ఉన్నావో ఆ క్షణం నుంచి దారిన పోయేటువంటి దరిద్రం మొత్తం కూడా అది ఆకర్షిస్తుంది. ఆ కేశాలు మనకు సంబంధం లేని రోడ్డు మీద ఉన్నటువంటి ఎన్నో రకాల దోషాలని, నెగిటివ్ని ఆకర్షిస్తుంది. ఆకర్షించి మొత్తం తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటుంది. కేశాను ఆశ్రిత్య తిష్టంతి. ఆ పాపాలు దోషాలు మన దేశం అన్నీ కూడా ఆ కేశాలను ఆశ్రయించి కూర్చుని ఉంటాయి అవన్నీ కూడా. అందుకనే ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఎక్కడైనా జుట్టు విరబోసుకోవద్దు అని ప్రధానంగా చెప్పడం. కానీ మనకు ఎంతటి దరిద్రంగా మనకు పట్టుకుందంటే అది కేశాలు విరబోసుకోవటం. మొన్న ఇక్కడ ఆలయంలో జుట్టు జడ కానీ ముడి కానీ వేసుకోండమ్మా అని చెబితే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో అనిపించింది. నెత్తి మీద ఇంత కర్మ అనుభవించాలని చెప్పి రాసి ఉంటే ఎవడు మర్చగలుగుతారు దాన్ని? మాత్రం అనుభవించాలి, ఇంత ప్రారంధ కర్మ అని ఉన్నదన్నప్పుడు ఎవడు మార్చలేడు. ఎవరి తరం కాదు అది. చెబితే వినరు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అంటే ఏంటండి వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఏమిటి అంటే, చెప్పింది వినకపోతే చిరితే చూడటం. ఇదే వీళ్ళు ఏదన్నా ఒక పబ్ లాంటి దానికి వెళ్తే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉంటే మాత్రమే, ఆ డ్రెస్ కోడ్ ఉంటే మాత్రం లోపలికి ఎంట్రీ చేస్తారు. ఇక్కడ వేసిన ప్రశ్నలు అక్కడ వేయడానికి వీళ్ళకి ధైర్యం చాలదు. ఇక్కడ ఏం వేస్తారండి పనికి మాలిన వాళ్ళంతా ప్రశ్నలు. జీన్స్ ప్యాంట్ వేసుకుని రాకూడదా గుళ్ళకి? జుట్టు విరబోసుకొని గుడికి రాకూడదా? జుట్టు విరబోసుకొని గుడికి వస్తే మీ దేవుడు ఏమైనా తిడతాడా? ఇటువంటి పదాలన్నీ కూడా సిగ్గు లేకుండా ఉచ్చరిస్తూ ఉంటారు మన దగ్గర దేవాలయాలకు వస్తే. అదే పబ్బుకి వెళ్తే వాళ్ళు ఏ డ్రెస్ కోడ్ చెప్తే అదే డ్రెస్ వేసుకుని చచ్చినట్టు లోపలికి వెళ్తారు. వాళ్ళని ఎందుకు తీయట్లేదు, వాళ్ళని ఎందుకు అడగట్లేదు, ఈ కోడ్ ఎందుకు, ఏ కారణం, ఇది వేసుకోకపోతే లోపలికి రానివ్వరా అని ఎందుకు అడగట్లేదు? అది మీకు అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక, అత్యంత చండాలమైంది, నీచమైంది, నికృష్టమైంది, అది మనకు ప్రీతికరమైనటువంటిది. ఎందుకంటే నెగిటివ్ చెడు ఆకర్షించేంతగా మంచి ఆకర్షించింది ఎప్పుడు కూడా. ధర్మం ఎప్పుడు చెడుగా కాకరకాయలానే ఉంటుంది, కానీ అధర్మం అనేటువంటిది మాత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కర్మ ప్రారంధాన్ని తొవ్వి తెస్తూనే ఉంటుంది. ఆ కారణం చేత కనీసం దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా కొద్దో గొప్ప మనస్సుని శరీరాన్ని అదుపులో ఉంచుకొని వెళ్ళాలి. కనుక ఇంటికన్నా దేవాలయం పదిలం అనడానికి మూలం ఏమిటి అంటే, ఇంట్లో నిద్ర లేచిన దగ్గర నుంచి ఒక్కసారి 8-9 అయినా మన స్నానాలు చేయం. అటు ఇటు వంటింట్లోనే ఎక్కడో దేవాలయం దేవుడి మందిరం ఉంటుంది, అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. మనకు తప్పట్లా. అది ఎందుకు తప్పట్లేదు? బద్ధకం. రాత్రి ఏదో సినిమా చూడాలి, ఫోన్ చూసుకోవాలి, రకరకాలు ఉంటూ ఉంటాయి. అదేంటంటే మాకు ఉద్యోగాలు లేట్ అవుతుందండి. ఉద్యోగాలు లేట్ అయింది, కంటిన్యూగా ఒక 20 రోజుల పాటు ఉదయం 4 గంటలకు లేచి ఒక చోటుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మీరు వెళ్తారా వెళ్ళరా? అంటే జీతం ఇచ్చేవాడి కోసం మీరు చేసేటువంటి పని, జీవితాన్ని ఇచ్చేటువంటి భగవంతుడి కోసం మీరు
చేయలేకపోతున్నారు. మంచిది. కనుక ఇంట్లో ఎట్లాగో శుభ్రమైన వాతావరణంలో పొద్దున్నే స్నానాలు చేసి ఉండరు కనుక అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ దేవాలయం అనేటువంటి దర్శనానికి వెళ్తే కనీసం కొద్ది గొప్ప ధర్మవస్త్రంగా ధర్మాచరణతో ఉంటారు అనే ఉద్దేశ్యంతో ఇంటికన్నా దేవాలయం పదిలం అని చెప్పడం జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, మన ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఉంటూ ఉంటాం, జయంతి వస్తే అది. కానీ దేవాలయానికి ఎలా పడితే అలా వెళ్ళం. ఒక పాప భీతో, ఒక భయము, లేదంటే కోరికల కోసము పుణ్యం వస్తుందో ఇంకోటనో కొద్దో గొప్ప ఒక భయం భక్తి మీద వెళ్తాం. ఇంట్లో అది ఉండం కనుక కనీసం దేవాలయానికైనా ధర్మబద్ధంగా వెళ్ళగలిగితే భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కాగలము అనే ఒక ఉద్దేశ్యమే ఇంటికన్నా ఇంట్లో ఎన్ని దేవతలు ఉన్నప్పటికీ కూడా దేవాలయం మిన్న అంటానికి మూలం. మనకు మనం బాగుపడాలి, బాగుండాలి అనుకుంటే కనీసం దేవాలయాల విషయంలో ఇటువంటి తప్పులు చేయకుండా, జుట్టు విరబోసుకొని రాకుండా, జీన్స్ ప్యాంట్లు గట్రా వేసుకొని రాకుండా, ఒక పద్ధతి ప్రణాళికతో కనీసం ఒక ఆలయానికి ఒక విధానం ఉంటుంది. దాన్ని భ్రష్టత్వం చెందించొద్దు, దాన్ని నాశనం చేయొద్దు. గుడికి రాకపోయారు, నష్టం లేదు. కానీ ఇలా జుట్లు విరబోసుకొని ఇటువంటి రకాలుగా జీన్స్ ప్యాంట్ లాంటివి అటువంటివన్నీ వేసుకొని వచ్చి మీద చున్నీలు కూడా లేకుండా వచ్చి ఆలయ ధర్మాన్ని భ్రష్టత్వం మాత్రం చెందించవద్దు అని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరొక వీడియోలో కలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.